ఇప్పుడు 7 వచ్చారండి మొత్తం. 7 వచ్చే దానికి దీనికి సంబంధించి ముందర ఏమైనా రెక్కీ చేసుకున్నారా, లేకపోతే అప్పటికప్పుడు అనుకుని చేసి ఉంటారు? రెక్కీ డెఫినెట్ రెక్కీ అని వాళ్ళు చేయక్కర్లేదు, వాళ్ళు టూరిస్ట్ లాగా వచ్చి వాళ్ళు కూడా తిరిగి ఒకసారి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయి ఉంటారు. ఆర్మీ తుపాకీ తీసుకురారు, అప్పుడు ఆర్మీ డ్రెస్ లో వచ్చి చేసి అది అంతా ఎప్పుడు ఫటిక్స్ ఎప్పుడు అలాగే చేస్తారు. ఈసారి నిజంగా ఆర్మీ వెళ్ళిన తర్వాత వాళ్ళు భయపడుతున్నారు, అక్కడ ఉన్న పాపం విక్టిమ్ ఫ్యామిలీస్ నమ్మట్లా. అది సైకలాజికల్ గా ఉంటుందండి, అది సైకలాజికల్ గా ఎవరికైనా ఉంటుంది అది. ఇప్పుడు మన ట్రిమల్గిరిలో లాల్ బజార్లో ఆర్మీ యూనిఫామ్ దొరుకుతుంది మీకు, ట్రిమల్గిరి దగ్గర. మొన్న ఈ దాడులు జరిగిన తర్వాత 2 సంవత్సరం ముందు ఆర్మీ యూనిఫామ్ బ్యాన్ చేసేసారు వాళ్ళు, బ్యాన్ చేసి చెప్పారు, మేము వీ విల్ నాట్ అలౌ ఆర్మీ యూనిఫామ్స్ టు బి సోల్డ్ ఓపెన్లీ అని చెప్పేసి. అదనమాట. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మనం ఎప్పుడు చేసినా కానీ మన తరఫు నుంచి వీ షుడ్ డూ కంప్లీట్ సెక్యూరిటీ సెటప్ చెక్. మన దాంట్లో ఉగ్రవాదులకి స్పేస్ ఎక్కడ ఉంటుందో చూసుకోవాల్సింది మనం డెఫినెట్గా. అండ్ ఇంకొకటి, కాశ్మీర్లో ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతూ ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఆయన కూడా ఖండించారు, అందరితో పాటే ఖండించారు. కానీ గవర్నమెంట్ ఉన్నది ఎవరి చేతిలో అండి? లోకల్ పోలీస్ ఇస్ రిపోర్టింగ్ టు ద గవర్నర్ అండి, నాట్ టు ద చీఫ్ మినిస్టర్. అదొక పెద్ద తప్పు. ఎందుకంటే వై షుడ్ యూ హ్యావ్ ఇట్? స్టేట్ ఎందుకు ఇచ్చారు? ఈ చంద్రచూడ్ ఎవరండి అసెంబ్లీ ఎలక్షన్ హోల్డ్ చేయడం చెప్పడానికి? కశ్మీర్ షుడ్ బికమ్ ఎ యూనియన్ టెరిటరీ ఓన్లీ, నో స్టేట్ అసెంబ్లీ. అది తప్పు, పెద్ద తప్పు అది. మోదీ గవర్నమెంట్ ఎందుకు వింటున్నారు? కోర్టు నడిపిస్తారండి స్టేట్ అసెంబ్లీ? నాకు అర్థం కాదు. హూ ఈజ్ హీ టు గివ్ అన్ ఆర్డర్? ఈ చనిపోయిన 28 మందిని హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ చంద్రచూడ్. ఇది ఎండ్ ఆఫ్ ద డే ఒమర్ అబ్దుల్లా వచ్చిన తర్వాత ఫస్ట్ సాఫ్ట్గా ఉన్నాడు, దాని తర్వాత మళ్ళీ 370 మొదలు పెట్టాడు. రాహుల్ గాంధీ 370 తీసుకొస్తా అన్నారు. 370 తీసుకొస్తా అంటే ఉగ్రవాదులు తీసుకొస్తున్నట్లు రిప్లై అన్నమాట అది. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నా అంటే ఉగ్రవాదులు మేము రిటర్న్ తీసుకొస్తాం, కశ్మీర్ ముందు ఎట్లుంటే అట్లా చేసేస్తాం, కశ్మీర్ మొత్తం దిస్ ఈజ్ రాహుల్ గాంధీస్ యాటిట్యూడ్. వీళ్ళు యాంటీ నేషనల్స్, వీళ్ళు ఆర్ దీస్ పీపుల్ ఆర్ ట్రైటర్స్ అండ్ దే షుడ్ బి హ్యాండిల్ లైక్ దట్. అండ్ అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా రెస్పాండ్ అయ్యారండి. ఆయన ఇందాక అంటే చాలా ఆలస్యంగా రెస్పాండ్ అయ్యారు. ఇది హేయం, దుర్మార్గం, ఇలాంటి దాడి ఎవరు చంపారని చెప్పారా? దాంట్లో ఎవరిని చంపారని చెప్పారా? అది చెప్పరు కదా, అది చెప్పడు. హిందువుల్ని చంపారని చెప్పాడు. అదే కదా వీళ్ళ బాధ. అక్కడ నేను ఇక్కడ నేను అక్కడ ముట్టకుండా ఇక్కడ ముట్టకుండా మాట్లాడతారు వీళ్ళు. దే షుడ్ హావ్ దమ్, దే షుడ్ హావ్ ద గట్స్ టు సే yes, దిస్ వాజ్ డన్ బై ఇస్లామిక్ టెర్రరిస్ట్ అండ్ దే కిల్డ్ హిందూస్. ఇది చెప్పండి ఓవైసీ దగ్గర. దమ్ ఉండదు. ఏమనంటే అదంటాడు, ఇదంటాడు, సెక్యులరిజం అంటాడు, నేషనలిజం అంటాడు. కానీ ఎందుకు టోపీ వేసుకుంటాడు మళ్ళీ? మనందరూ టీకా పెట్టుకొని తిరుగుతాం ఆ రోడ్ మీద? లేదు కదా. మనందరూ కుర్తా పైజామాలు వేసుకొని ఇవ్వకుండా పంచ కట్టుకొని తిరుగుతాం ఆ రోడ్ మీద? దట్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ వాళ్ళ కమ్యూనిటీని సపరేట్గా చూపించడానికే చేస్తారు వాళ్ళు. అది గడ్డం పెంచుకుంటా అన్నీ చేసుకుంటా. బికాజ్ యూ వాంట్ యువర్ కమ్యూనిటీ టు బి సపరేట్, యూ డోంట్ వాంట్ దమ్ టు బి విత్ ఇండియా. వాళ్ళకి అది ప్రాబ్లం. వాళ్ళకి రిలీజియన్ ఫస్ట్, నేషన్ నెక్స్ట్. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తక్షణం ఎలా వ్యవహరించబోతోంది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ ఎలా ఉండబోతోంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆర్మీ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారు. వాళ్ళ డీలింగ్లో వాళ్ళు చేసుకుంటారు. మనకు చెప్పరు వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది. ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్ ఎప్పుడు ఉండాల్సింది. ఎవరు దాడి చేశారో దానికి చాలా క్లారిటీ వచ్చేసింది. అది లష్కర్ ఎ తోయిబా, ఒక సపరేట్ అవుట్ఫిట్ ఉంది వాళ్ళకి, వాళ్ళే చేశారు, దాంట్లో డౌట్ లేదు. క్లెయిమ్ సార్ మేమే చేశామని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నారు. దాంట్లో వాళ్ళు ఈ పర్టికులర్ అవుట్ఫిట్ని దీనికన్నా ముందు కూడా బ్యాన్ చేశారు ఒకసారి. వాళ్ళే చేశారని తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా వచ్చేసినాయి, వాళ్ళ విజువల్స్ కూడా కొన్ని లైన్ డ్రాయింగ్స్తో సహా వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే బేసిక్లీ పాకిస్తాన్ని, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇండియాని వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts, 1000 కోసెస్ ఇండియాని మనం ఖతం చేస్తామని చెప్పి పాకిస్తాన్ది ఫిలాసఫీ ఒకటి ఉంది. దానికి మాకు లోకల్ సపోర్ట్ ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడున్న ముస్లిం, భారతదేశంలో ముస్లిం మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అది మనం చేస్తున్నారో లేదో మనం చెప్పలేము. కానీ మన దగ్గర లుంబినీ పార్క్ కానివ్వండి, మన దగ్గర గోకుల్ చాట్లో జరిగిన బ్లాస్ట్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ చూస్తే, జర్మన్ బేకరీ, ముంబైలో జరిగిన బ్లాస్టు, ఇదన్నీ చూస్తే, ఎక్కడైనా బ్లాస్టులు చూస్తే, కోయంబత్తూర్ బ్లాస్ట్, ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది వీళ్ళందరూ దే కమ్ ఫ్రమ్ ఎ పర్టికులర్ రిలీజియన్. అంటే స్లీపర్ సెల్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. ఇక్కడ ఆ స్లీపర్ సెల్స్ని వీళ్ళు వాడుకుంటున్నారు, హ్యాపీగా వాడుకుంటున్నారు. అది దాన్ని మనం ఫస్ట్ పట్టాలి వాళ్ళని. ఈ స్లీపర్ సెల్స్ అంటే పక్కన ఉన్నవాడు చాలా మంచివాడు, పొద్దున్న లేస్తాడు, పక్కన షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుంటాడు, వచ్చి ఛాయ్ చేస్తాడు, అందరితో బాగా మాట్లాడుతాడు, కానీ వాడి లోపల ఏముందని మనకు తెలియదు. స్లీపర్ సెల్స్ వీళ్ళు.
డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ జరిగిన ఉగ్రవాదం కూడా ఈ అటాక్ కూడా లోకల్ సపోర్ట్ లేకుండా జరగదు కూడా. డెఫినెట్గా లోకల్ సపోర్ట్ ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, మిగతా లాజిస్టిక్ కానివ్వండి, ఫోన్లు కానివ్వండి, జీపీఎస్ కానీ అన్నీ ఇచ్చారు. ఇది మనం చూసుకుంటూ వస్తున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉండి మన దేశం మీద చేసే ద్రోహుల్ని మనం వాళ్ళని ఉంచకూడదు ఇక్కడ. అది ఏం చేయాలి వాళ్ళతోనే మేము అమిత్ షా గారికి, మోదీ గారికి ఇచ్చేస్తున్నాం. కానీ డెఫినెట్గా దే షుడ్ నాట్ బి అలౌడ్ టు స్టే ఇన్ దిస్ కంట్రీ. వాళ్ళని ఇక్కడి నుంచి ఎక్కడ పంపిస్తారో మనకు తెలియదు. ట్రంప్ చేస్తున్న అట్లనే ప్యాక్ చేసేసి ఇంకా ఏదైనా దేశానికి పంపించేసేయండి. మనకి ఇక్కడ అక్కర్లేదు ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి దేశద్రోహులు మనకు అక్కర్లేదు. పంపించిన కసబ్లాగా ఏ సముద్ర మార్గంలో కూడా రావచ్చు కదా సార్ మళ్ళీ వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ ఎట్లా పంపించారండి ఎల్ సాల్వడార్కి? అక్కడ జైలు తయారు చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చి మీరు పెట్టేసుకునే అని చెప్పింది. మనం కూడా చేద్దాం. ఏదైనా చిన్న దేశం చూసి ఆఫ్రికాలో వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు జైలు పెట్టుకుంటారు. ఈ జైలు మీరు ఉంచుకుంటే నెక్స్ట్ 10 సంవత్సరాలు బయటకు రాకూడదు అంటే వాళ్ళు చూసుకుంటారు, బాగానే చూసుకుంటారు అని. అట్లా మనం కూడా చేయాలి. మన దగ్గర రాకూడదు వాడు, అంతే. ట్రాక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇట్లాంటి దేశద్రోహులు ఉన్నప్పుడు మనకి ఏ రోజు మన కాలు కింద బాంబు పెడతారో మనం చెప్పలేము. ఏమని అంటే మళ్ళంతా టెర్రర్ హ్యాస్ నో రిలీజన్. రిలీజన్ ఉందండి టెర్రరిజం. క్లియర్గా చెప్పాడు కదండి వాడు చంపేప్పుడు. అదేంట చెక్ చేసి శరీర భాగాలను చెక్ చేసి మరీ చంపారు. అదేంటున్నా. సో మళ్ళీ ఇక్కడ మన దగ్గర ఉన్నారు కదా జర్నలిస్టులు, చాలా మంది లెఫ్టిస్ట్, వీళ్ళందరూ అంటారు అది ఏంటి, అదొక చాలా అది ఎవరో చేశారు, మన ఎందుకు, మనకేం పోయింది. కానీ టెర్రర్ హ్యాస్ నో రిలీజన్ అంటే ఉంది. టెర్రర్ హ్యాస్ అ రిలీజన్. ఇక్కడ ఒకటే కాదు, 9/11 ఏం చేశారు, ఐసిస్ ఏం చేశారు, ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు, ఇదంతా ఉంది కదా మన ప్రూఫ్. బొక్కో హరాం ఏంటి, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఒక్కరే కాదు కదా. హూతీస్ ఏంటి, వీళ్ళందరూ చేస్తున్న పని ఒకటే.